ఓకే అండి. స్టార్ట్ అయింది కదా సార్? ఓకే. ఓకే, వస్తానండి మిగతా ముగ్గురు. ఓకే అండి, యూ కెన్ ప్రొసీడ్. కంటిన్యూ చేయమంటారు సార్? అంటే ఇంకా ఎవరు రాలేదన్న ఉద్దేశంతో. పర్లేదు పర్లేదు పర్లేదు, నలుగురు ఓకే. ఓకే. తెలిసిన వాళ్ళ మధ్య మాట్లాడటం అవుతుంది కదా. సో వై వీ ఫీల్ ప్రైడ్ ఆఫ్ బీయింగ్ అసోసియేట్ విత్ థియోసాఫికల్ సొసైటీ. దివ్య జ్ఞాన సమాజంలో సభ్యుడిగా మనం కొనసాగటంలో లక్ష్యం, ఉద్దేశం ఏంటంటే, నిజానికి ఈ రోజున మనం ఇందాక చెప్పుకున్నట్లుగానే సెక్యులర్ అనే పదం తర్వాత మోస్ట్ అబ్యూజ్డ్ వర్డ్ ఏంటంటే సనాతన ధర్మం. ఈ సనాతన పదం ఉపయోగించగానే వీఆర్ బీయింగ్ సెగ్రిగేటెడ్ యాజ్ ది ఫండమెంటలిస్ట్. నిజానికి దివ్య జ్ఞాన సమాజం అనేటువంటిది సనాతనమైనటువంటి ధర్మానికి ప్రాతిపదిక అయినటువంటి అర్థవంతమైనటువంటి నిజాల్ని అన్వేషించడం కోసం చేసినటువంటి ప్రయత్నమే మేడం బ్లావత్స్కీ యొక్క ది సీక్రెట్ డాక్ట్రిన్ అనేటువంటి. వాస్తవానికి ఆవిడ అలెగ్జాండ్రియన్ ఫిలాసఫీ అనేటువంటి దాన్ని మూలాలుగా తీసుకున్నప్పటికీ కూడా భారతీయ వేదాంతానికి ప్రాతిపదిక అయినటువంటి ఉపనిషత్తుల యొక్క సత్యాన్ని ఆవిడ ఆవిష్కరించి వాటన్నిటి మధ్య ఉన్నటువంటి సమన్వయాన్ని టిబెటన్ సాహిత్యంతో, బౌద్ధ సాహిత్యంతో కంపారిటివ్ స్టడీ చేయటం జరిగింది. ఆ రకంగా దివ్య జ్ఞాన సమాజం అనేటువంటి సనాతన ధర్మాన్ని అనేటువంటి న్యూ డైమెన్షన్ లో ఒక నిర్మాణాత్మకమైనటువంటి దృక్కోణంలో చూసేటువంటి బేసిస్, ఒక శక్తి మనకు ప్రసాదించడం అనేటువంటి మనం గర్వంగా భావించవచ్చు. ఇక అట్లాగే అతి ముఖ్యమైనటువంటి ఏంటంటే, కేవలం మనం మాట్లాడేటువంటి దాంట్లో తార్కిక ప్రజ్ఞను ప్రదర్శించడం కాదు, అన్నింటికంటే కూడా కావలసింది ఏంటంటే ఆచరణాత్మకమైనటువంటి ఆదర్శప్రాయమైనటువంటి నిత్య జీవన విధానం. అందుకనే మనం చాలా లిమిటెడ్ సెక్షన్ అయినప్పటికి కూడా మన పూర్వ బంధువులు కానివ్వండి, మన కుటుంబంలో పెద్దల నుంచి కానివ్వండి, ఎక్కువగా స్ఫూర్తి పొంది మనం దివ్య జ్ఞాన సమాజ సభ్యులుగా కొనసాగుతున్నాం. చాలా తక్కువ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ మాత్రమే మన యొక్క మూర్తిమత్వానికి ప్రభావితమై యంగ్ జనరేషన్స్ అనేటువంటి వాళ్ళు కూడా దివ్య జ్ఞాన సమాజంకి కనెక్ట్ అవుతున్నారు. వాళ్ళ యొక్క అన్వేషణ అనేటువంటి దానికి మనం ఫలవంతమైనటువంటి మార్గదర్శకమైనటువంటి చేయుతనివ్వాలంటే మనలో అధ్యయనానికి సంబంధించిన అవగాహన, స్పష్టత ఉన్నప్పుడు దాన్ని అందించగలం. దివ్య జ్ఞాన సమాజంలో ప్రధానంగా మనకు కనబడేది ఏంటంటే, మన తార్కిక ప్రజ్ఞని ప్రదర్శించడం కాదు, ఆచరణాత్మకమైనటువంటి నిత్య జీవన సరళి అనేటువంటి దాన్ని వారసత్వంగా ఇవ్వగలిగితే మనం నిజంగా దివ్య జ్ఞాన సమాజ సభ్యుడిగా కొనసాగడానికి అర్హత ఉంటుంది. ఇంకొకటి, దివ్య జ్ఞాన సమాజం భగవంతుడి గురించి మాట్లాడాల, కేవలం పవిత్రమైనటువంటి జీవితం గురించి మాట్లాడింది. నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తావా లేదా అనేటువంటిది ఇమ్మెటీరియల్, బట్ యు మస్ట్ బి ప్యూర్ ఇన్ యువర్ లైఫ్ స్టైల్. జీవన విధానంలో నువ్వు పవిత్రంగా ఉండటం అనేటువంటిది చాలా అవసరం అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. ఆత్మవంచనకు తావులేనటువంటి సమన్వయ మార్గాన్ని దివ్య జ్ఞాన సమాజం అందించింది. మనకు రకరకాలైనటువంటి ఇజాలు ఉన్నాయి. ఆ ఇజాలు అనేటువంటి వాటి వెనకాల నిజం ఎంత ఉన్నది అనే కనుక చూసినట్లయితే దానికి మానవుడి యొక్క అంతరంగం తప్పిస్తే మానవుడి యొక్క మేధస్సు కాదు. అంటే సకల మానవాళికి శ్రేయస్సు సమకూర్చేది మాత్రమే ఇజం తప్పిస్తే, అది మాత్రమే నిజం తప్పిస్తే, ఇజాలు అనేటువంటివి కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. ఒకప్పుడు సోషలిజం అని, ఒకప్పుడు నాజిజం అని, ఒకప్పుడు ఫ్యాసిజం అని, ఒకప్పుడు ఫెబేనిజం అనేటువంటిది అనేక రకాలైనటువంటి ఇజాలు వచ్చినాయి. అవేవి కూడా కాలానికి నిలబడలేదు. అల్టిమేట్ ది హ్యుమానిటీ ఈజ్ ది రియలిస్టిక్ ఇజం అనేటువంటిది. ఇక పరహిత చింతన అనేటువంటి దానికంటే కూడా కర్తవ్య నిష్ఠులుగా ఉండాలి అని దివ్య జ్ఞానం చెప్తుంది. కేవలం
పరహిత చింతనతోటి ఈ సమాజానికి దూరంగా తాత్వికులుగా, దార్శనికులుగా, ఋషుల్లాగా జీవించడం అనేటువంటిది కాదు. సమాజంలో భాగస్వామ్యంగా ఉండి మనకు నిర్దేశించబడినటువంటి కర్తవ్యాన్ని మనం నిష్ఠతో చేయటం అనేటువంటిది. మా నాన్నగారు చెప్తూ ఉండేవాళ్ళు, డ్యూటీ ఈజ్ ఫర్ డ్యూటీ సేక్ ఇఫ్ నాట్ ఫర్ ది గాడ్స్ సేక్ అని. సో ఆ రకంగా మనం కర్తవ్య నిష్ఠతో ఉన్నట్లయితే అల్టిమేట్ గా మనం ధర్మనిష్ఠాపరులు అవుతాం. అన్నింటికి మించి జిజ్ఞాసపరులు కాకుండా కార్యశీలులు అవుతాం. కాబట్టి సమాజానికి కార్యశీలత కలిగినటువంటి వ్యక్తుల యొక్క సముదాయం మాత్రమే అవసరమని దివ్యజ్ఞాన సమాజం చెప్తుంది. ఆ రకంగా దివ్యజ్ఞాన సమాజ సభ్యుడిగా కేవలం మనం శుష్క ప్రవచనాలు చేయటం కాకుండా నిర్మాణాత్మకమైనటువంటి కార్యాచరణలో మనకు నిర్దేశించబడినటువంటి వృత్తిలో కానివ్వండి, లేకపోతే జీవన విధానంలో కానీ మనం సఫలీకృత అయ్యేటువంటి అవకాశం ఉన్నది. చాలా క్లారిటీగా మేడం బ్లావెట్స్కి ఆవిడ చెప్పిన పదాన్ని అనిబిసెంట్ కూడా నొక్కి చెప్పడం జరిగింది. మ్యాన్ ఈజ్ నాట్ ఆల్ వైస్, మ్యాన్ ఈజ్ నాట్ ఆల్ మైటీ, పర్హాప్స్ మ్యాన్ మే బి వైజ్ హార్టెడ్. మానవుడు సర్వజ్ఞుడు కాదు, సర్వశక్తిమంతుడు కాదు, విశేషజ్ఞుడు మాత్రమే. ఈ పదాలు మనం చాలా జాగ్రత్తగా లోతుగా తరికించుకున్నట్లయితే చాలా అర్థమవుతుంది. మనం చాలా వైజ్గా ఉన్నాం అనుకుంటున్నాం. ఈ వైజ్గా ఉంటుంది దేనికి? మానవాళి విధ్వంసానికి అవసరమైనటువంటి అనేకమైనటువంటి అణ్వస్త్రాలని తయారు చేస్తున్నాం. జిల్లేళ్ల మూడి అమ్మవారు అంటారన్నమాట, అణ్వస్త్రాలు కాదు నాన్న, ఈనాటి కాలానికి కావాల్సింది అన్నవస్త్రాలు అనేటువంటి. సో వీఆర్ కన్సిడర్డ్ టు బి ఆల్ వైజ్ అండ్ ఆల్ మైటీ. అమెరికా మేట నొక్కిందంటే ప్రపంచ విధ్వంసం అయిపోతుంది. రష్యా ముందు పిల్లకాకి ఉక్రెయిన్ ఏమవుతుంది అని అనుకున్నారు, కానీ సంవత్సరంన్నరగా సాగుతున్నటువంటి యుద్ధం. అంత శక్తివంతమైనటువంటి రష్యా పిచ్చుక లాంటి యుక్రెయిన్ ని అణచలేకపోయింది, విధ్వంసం అయితే చేయగలిగింది. కాబట్టి we must be all wise hearted gentlemen rather than to be wise minded and almighty. సో ఈ రకంగా ధర్మబద్ధమైనటువంటి పక్షపాత రహితమైనటువంటి వ్యక్తిత్వాన్ని, మూర్తిమత్వాన్ని అలవర్చుకోమని చెప్తుంది. కాబట్టి దివ్యజ్ఞాన సమాజ సభ్యుడిగా మనం కొనసాగటంలో గర్వంగా, గౌరవంగా భావించేటువంటి అవకాశం ఉంది. ఈ రకంగా మనం చాలా జాగ్రత్తగా విశ్లేషించినట్లయితే దివ్యజ్ఞాన సభ్యుడిగా మనం కొనసాగటంలో ఉద్దేశం ఏంటంటే, వాస్తవంగా తాత్వికపరమైనటువంటి భావ విప్లవానికి మరో తరానికి వారసత్వంగా అందించేటువంటి అవకాశం ఉంది. ఇఫ్ వీఆర్ క్లియర్ ఇన్ అవర్ మైండ్ రిగార్డింగ్ ది డాక్ట్రిన్ ఆఫ్ థియాసఫీ, if we are clearly manifest the primary principles of theosophy, and if we are confident and successful in transmitting our knowledge to the next generation, definitely it is considered to be our greatest contribution to the next generation, being a member of Theosophical Society. ఇక అన్నింటికంటే ముఖ్యమైనటువంటి విద్య. దివ్యజ్ఞాన సమాజం అనుగుణంగా చాలా చాలా ప్రపంచవ్యాప్తంగా విద్యా సంస్థలు స్థాపించబడినాయి. అడయారు దానికి మనందరికీ తెలిసినటువంటిది, అట్లాగే కాశీ అనేటువంటిది, ఇంకా అనేక ప్రాంతాల్లో అనేక విద్యాలయాలు అనేటువంటివి నెలకొల్పబడినాయి. అసలు దివ్యజ్ఞానం యొక్క లక్ష్యం, విద్య యొక్క లక్ష్యం ఏంటంటే, ది ఫైనల్ ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ నాలెడ్జ్. Acquiring knowledge is not a criteria to be identified as educationist. విద్య యొక్క అంతిమ ప్రయోజనం విజ్ఞాన సేకరణ కాదు, కార్యశీలత. సో ఆ కార్యశీలత కలిగినటువంటి వ్యక్తుల్ని తయారు చేయటమే దివ్యజ్ఞాన సమాజం యొక్క లక్ష్యం. అలాంటి కార్యశీలత కలిగినటువంటి విద్యా విధానాన్ని అందించేటువంటి వ్యవస్థలో సభ్యుడిగా కొనసాగటం అనేటువంటి, మరో తరానికి నిజమైనటువంటి విద్యను అందించడం అనేటువంటి కూడా మన లక్ష్యం కావటం దివ్యజ్ఞాన సమాజ సభ్యుడిగా మన యొక్క ఉద్దేశం. చాలా కాలం క్రితం ఫ్రెంచ్ విప్లవ కాలంలో రూసో అంటాడు,
మ్యాన్ ఈజ్ బార్న్ ఫ్రీ బట్ ఎవ్రీవేర్ హీఈస్ ఇన్ చైన్స్ అని. మానవుడు పుట్టుకతో సర్వస్వతంత్రుడు కానీ సంఖ్యలలో ఉన్నాడని అతడే ఒక మాట అంటాడు మాట. రవీంద్రనాథ్ ఠాగూర్ దానికి కనెక్ట్ అయ్యాడు. పిల్లలకి విద్య అందించడం ఎంత అవసరమో విద్య నుంచి కాపాడటం కూడా అంత అవసరం అన్నాడు. సో నిజమైనటువంటి విద్య అనేటువంటి ప్రహ్లాదుడు చెప్తాడు, విద్యల్లోని సర్వ విద్యల్ని నేర్చుకున్నాను అంటాడు మాట. సో అలాగే ఈ దివ్య జ్ఞాన సమాజం అనేటువంటిది అనుబంధంగా ఉన్నటువంటి విద్యా సంస్థల్లో మానవుని యొక్క మూర్తిమత్వానికి, సామాజిక వికాసానికి, సంఘ అభివృద్ధికి దోహదపడేటువంటి విద్యను అందించడం అనేటువంటి ప్రాథమిక లక్ష్యంగా పెట్టుకున్నది. కాబట్టి మన యొక్క లక్ష్యం దివ్యజ్ఞాన సమాజ సభ్యుడిగా మనము ఆ అర్హత కలిగినటువంటి స్థాయికి ఎదగటం అనేటువంటి మనం నిరంతరం మనల్ని చింతనాపరులుగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక దివ్యజ్ఞాన సమాజం ఇంకా చాలా క్లారిటీగా చెప్పాలంటే మనలో మాటగా మనం చెప్పుకోవాలంటే జీవితం అనేటువంటిది పంట చేను లాంటిది. దాన్ని శ్రద్ధతో సాగు చేస్తేనే ఫలితం అనేటువంటి ఉంటుంది. మనకు గ్రామీణ ప్రాంతంలో ఒక సామెత ఉంది, నాట్లు వేసే కాలంలో ఊరమ్మడబడిపోతే కోతల కాలంలో కొడవలు తెస్తే ఏముంటుంది అనేటువంటి. దురదృష్టవశాత్తు మనం జీవితంలో అనేక వాటికి ప్రాధాన్యత ఇస్తున్నాం. చాలా కళాత్మకంగా మన వస్తువుల్ని, మన ఇంటిని, మన శరీరాన్ని మలుచుకోగలుగుతున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ మనం మన జీవితాన్ని మలుచుకోవటంలో మటుకి అనేక తడబాట్లు, అనేక ఇక్కట్లు, అనేక పొరపాట్లు జరుగుతున్నాయి. అందుకనే ఈ రోజున మానవుడు నిరంతరం హీఈస్ అట్ ది ఎడ్జ్ ఆఫ్ రిస్క్ అండ్ కన్ఫ్యూజన్. ప్రపంచంలో అత్యధిక హృద్యోగ రోగగ్రస్తులుగా భారతదేశం మారిపోయింది. అత్యధిక మధుమేహగ్రస్తులుగా భారతదేశం మారిపోయింది. అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిణామం రాబోయే 20-30 సంవత్సరాల్లో భారతదేశం అత్యధిక మనోవ్యాధిగ్రస్తుల దేశంగా మారబోతుంది. బికాస్ అనేక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అవి నెరవేరకపోవడంతో ఆత్మహత్యలకు లేకపోతే హత్యలకు పాల్పడటం అంటే జీవితం పట్ల సమగ్రమైనటువంటి అవగాహన నేర్పేటువంటి ప్రత్యామ్నాయమైనటువంటి మతాలు కానివ్వండి, సిద్ధాంతాలు కానివ్వండి, విద్య కానీ లేనటువంటి దశలో దివ్య జ్ఞాన సమాజం వీటన్నింటికి పరిష్కారం ప్రకృతిలో ఉన్నటువంటి అంతర్గతంగా నీలో ఉన్నటువంటి శక్తుల్ని నువ్వు అర్థం చేసుకోగలిగి వాటి మధ్య సమన్వయం సాధించగలిగితే నిన్ను నువ్వు ఎరుకతో వ్యవహరించడమే. నో థైసెల్ఫ్ ఇస్ ది హైయెస్ట్ రియాలిటీ. తనను తాను తెలుసుకోవడానికి మించిన సర్వోన్నతమైన జ్ఞానం లేదు. సో కాబట్టి ఈ దివ్య జ్ఞాన సమాజం అనేటువంటి సభ్యుడిగా ఉండటం వలన, దివ్య జ్ఞాన సమాజం యొక్క లిటరేచర్ చదవటం వలన మనలో ఒక అంతర్గతమైనటువంటి ఆత్మవిశ్వాసం అనేటువంటి, ఒక ప్రత్యామ్నాయ ఆలోచన అనేటువంటి, మనతో పాటు అందరూ బాగుండాలనేటువంటి లెట్ ది నోబుల్ థాట్స్ బ్లెస్సర్స్ అని ఋగ్వేదంలో చెప్తుంది. మనతో పాటు మనందరినీ కూడా ఆ దైవం ఆశీర్వదించాలి అనేటువంటిది. ఆ రకంగా మనస్సులో మాన్యత, నమ్మకాల్లో న్యాయనిరతి, వాక్కులో నిజాయితీ, మనస్సులో మాన్యత, నమ్మకాల్లో న్యాయనిరతి, వాక్కులో నిజాయితీ, క్రియలో త్యాగనిరతి ఉన్నట్లయితే మనం దివ్యజ్ఞాన సభ్యుడిగా, దివ్యజ్ఞాన అనుచరుడిగా, దివ్యజ్ఞాన ఫాలోయర్గా మరో తరానికి మార్గదర్శకమైనటువంటి పునాది వేయగలమని భావిస్తూ ఈ అవకాశం కలిగించిన పెద్దలకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ధన్యవాదం వెంకటేశ్వరరావు గారికి. సరే, క్వశ్చన్ ఆన్సర్ సెషన్ చేద్దాం. మనం ప్రస్తుతం 7 ఉన్నాం మెంబర్స్ జూమ్ ప్లాట్ఫామ్ మీద. వెంకటేశ్వరరావు గారు నమస్తే. అమ్మా నమస్కారం అమ్మా. చక్కటి పదజాలంతో, లోతైన పాయింట్స్, మధురమైన భాషతో మాకందరికీ అందించారండి. బాగా ఎంతో అంటే మీనింగ్ఫుల్గా ఉన్నటువంటివి. అసలు ఇది ఒక సాంగ్ లాగా ఉంది. అంత చక్కగా మీరు ఎన్నో అందమైన పదజాలాలతో చక్కటి భావాలు అందించారు. అసలు యాజ్ ఎ థియాసఫిస్ట్ ఎలా జీవించాలని బాగా చూపించారు.
అంటే ఉమ్, ఎలా జీవించని వాళ్ళకో ఎలా జీవించాలనేటువంటి ఒక మార్గదర్శనం ఉంటది మేడం. ఉమ్. మీరు థియాసఫిస్ట్ గా జీవిస్తున్నారు మీరంతా. నేను థియాసఫిస్ట్ గా ఇంకా పరిణితి చెందలేదేమన్న వ్యధ నన్ను ఎప్పుడు కూడా అంతర్ముఖుడుగాను ఆ ఇట్ ఇచ్చెస్ మీ. అది అది మీ గొప్పతనం. అలా ఉంటేనే గాని మనం అభివృద్ధి చెందలేమండి. ఎప్పుడు మనం పరిపూర్ణ సాధించాం అనుకోకూడదు. అదే అభివృద్ధికి ఒక చిహ్నం. అవునా. రఘురామ గారు, శాస్త్రి గారు సార్ శాస్త్రి గారు ఉన్నారా లైన్ లో? ఉన్నాను, ఉన్నారు. పర్లేదు. ఉన్నారు ఉన్నారు ఉన్నారు. అంటే చాలా బాగుందండి వెంకటేశ్వరరావు గారు. చాలా చక్కగా ప్రజెంటేషన్ బాగుంది. అంతేకాకుండా సూటిగా హృదయంలో తీసుకుపోయేటట్టు చక్కటి పదజాలంతో చెప్పారు. చాలా బాగుంది. తర్వాత మన సభ్యుల సంఖ్య అంటే మీటింగ్కి అటెండ్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ ఉంటున్నారని చెప్పేసి మనం బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన ఈ గ్రూపే తక్కువ ఉన్నా కూడాను చక్కటి వైబ్రేషన్స్ స్ప్రెడ్ అవుతాయి. ఈ వైబ్రేషన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మరి కొంతమందికి చేరుతుంది. చేరి క్రమక్రమంగా ఆ సంఖ్య పెరగడానికి అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం దేర్ ఇస్ స్కోప్ ఫర్ వైడర్ అండర్స్టాండింగ్ ఆఫ్ థియాసఫీ వాట్ యూ ఎక్స్పెక్టెడ్ ఫర్ దెమ్ ఫ్రమ్ దెమ్. థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పుడు మనం ఈ ఎప్రిసియేషన్ కాదు, ఏదైనా క్వశ్చన్స్ అని నన్ను కొద్దిగా ఆలోచింపజేయటానికి. అంటే హలో, నమస్కారం అండి. అమ్మా నా పేరు ఇందిర అండి, కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. అమ్మా చెప్పండి. చాలా చక్కగా మంచి విషయాలు చెప్పారండి, చాలా బాగున్నాయి. యువతరానికి ఎలా అందించాలి అన్నది చక్కగా విడమర్చి చెప్పారండి. థ్యాంక్స్. సరే సార్, ప్రశ్నలు ఏమన్నారు కదా? మాస్టర్ ఈకే అంటారా అండి అమ్మా? అండి మాస్టర్ ఈకే గారు, ఎక్రా కృష్ణమాచారి గారు అంటారన్నమాట. యువతరం అనేటువంటిది ఒక కుళాయి లాంటి వాళ్ళు, అంటే ట్యాప్స్. అవునండి. మన పెద్దతరం అనేటువంటిది పైన ఉన్నటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్ లో ఉన్నటువంటి నీళ్లు. ఓకే. ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ లో ఉన్నటువంటి నీళ్లు కనుక పరిశుభ్రంగా ఉన్నట్లయితే కుళాయి తిప్పితే మంచి నీళ్లు వస్తుంది. ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ లో కనుక నీళ్లు కలుషితం అయిపోతే ఆ నీళ్లు కూడా కలుషితంగా వస్తాయి. దానికి ట్యాప్ను నిందించి ప్రయోజనం లేదు. అంటే యువతరాన్ని నిందించే ప్రయోజనం లేదు. వాళ్ళకి అందించాల్సినటువంటి వారసత్వపు కాగడాన్ని మనం సరిగా అందించటం లేదు. అవునండి. We are fortunate, our parents and our forefathers are very kind enough to give us hand over the torch. But unfortunately, we may fail to hand over the torch to the next generation. సరే, పాయింట్ చక్కగా చెప్పు. మనం ఈ స్టడీ క్లాస్ సండేకి ఇవాళ అంటే మనం మండే సాయంత్రం పెడుతున్నాం ఇండియన్ టైప్ ప్రకారం. అంటే వర్కింగ్ డే సండే కన్నా మార్చుకోగలిగితే బాగుంటుందేమో టైము. మేడం గారికి క్లాస్ ఉందనండి, లేకపోతే మనకేం అభ్యంతరం లేదు. ఈ టైం పర్వాలేదు సార్. అంటే లార్జ్ మీటింగ్ మాకు సండే. మేడం గారికి క్లాస్ ఉంటుందంట, అందుకని సండే లార్జ్ మీటింగ్ అండి. అంటే సండే మార్నింగ్ కాకపోయినా కనీసం సండే ఈవినింగ్ 4 o'clock, ఈవినింగ్ 4 o'clock 5 o'clock పెట్టుకుంటే ఎలా ఉంటుంది అన్నది. అప్పుడు ఏమైనా పెరుగుతుందేమో మెంబర్షిప్ జాయినింగ్. అప్పుడు అబ్సల్యూట్ గా డెఫినెట్ గా దీనికంటే మెరుగ్గా ఉంటుంది సార్. అదే ఇప్పుడు మండే సాయంత్రం ఉంటే కష్టంగా ఉందేమో అన్నట్టుగా అనిపిస్తుంది. ఒకసారి ఆలోచించాలి. 4 to 5 అంటే ఓకే. సండే 4 to 5 4 to 5 అంటే మళ్ళీ 1 hour 20 minutes వస్తుంది. మీరు మరీ ఎర్లీగా లేవాలి సార్, నాకు పర్వాలా సార్. మీరు 3ంటికే లేవాలి. ఇక్కడ ఏమిటంటే సార్, నేను చెప్పంటారా రఘురామారావు గారు, చెప్పంటారా? మనం ఇప్పుడు ఇవాళ వెంకటేశ్వరరావు గారు ఇచ్చినట్టుగా చాలా సింపుల్ గాను స్వీట్ గాను చక్కగా పదార్థాలు చెప్పారు. ఆ టైపులోకి మనం రాగలిగినట్లయితే స్పీకర్స్ బాగా కఠినమైన పదాలు ఉపయోగించకుండా చక్కటి సులభ శైలిలో మాట్లాడుతూ కొంచెం వాస్తవ ప్రపంచంలోని విషయాలపై కూడా దృష్టి సారించి చెప్పినట్లయితే
తప్పకుండా సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది. మనం ఏ టైం పెట్టాలో అలాగేనండి. చెప్పడం గురించి కాదండి, చెప్పడం గురించి కాదు అసలు. ఇక్కడ ప్లాట్ఫామ్ మీద రావడం అదే ఈ రావడం టైం గురించేనండి. ఇప్పుడు ఈ స్టా క్రమక్రమంగా చూస్తే ఒక నెల 2 నెలలు చూసామనుకోండి, ఇదే టైం పెట్టుకోండి, మనకి రిజల్ట్ తెలిసిపోతుంది. మన ప్రయత్నాలు కూడాను ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు అదే ఇంప్రూవ్ చేయడానికి మనుషులకి ఇందులో టైం స్పేర్ చేసి రావాలనుకునే ఛాన్స్ క్రియేట్ చేయడానికి మనం ఒకసారి ఆలోచించాలని. కరెక్ట్ మీరు అన్నారు సార్. ఎందుకంటే మీరు ఇప్పుడు అన్నారు. రఘురామ్ ఉన్నాడు అనుకోండి, అతను చిన్న స్మాల్ బిజినెస్ ఉంది అతనికి రాజమండ్రిలో. అతను ఇందాక నేను మెసేజ్ పెడితేనే జాయిన్ అయ్యాడు. మళ్ళీ 6:40 అవగానే రెండో సెషన్లో అతను కనిపించలేదు. అంటే అతనికి ఆ బిజినెస్ చూసుకోవాలి. వర్కింగ్ టైం సాయంత్రం సోమవారం. అందుకని ఇది సండే మార్చుకుంటే మనం 40 మినిట్స్ 80 మినిట్స్ అంటే 1:20 సండే పెట్టుకుంటే 7 నుంచి ఎక్కువ మంది. పెట్టుకుంటే సండే రాత్రి 7. సండే మార్నింగ్ 11 అండి. మార్నింగ్ కానీ లేకపోతే రాత్రి 7 కానీ. మేడం రాత్రి 7 అయ్యేసరికి సండే ఈవినింగ్, సాటర్డే ఈవినింగ్ ఎక్కువ ఫ్యామిలీస్ తోటి యువతరం బయటికి వెళ్ళిపోతారు మేడం. మార్నింగ్ పెట్టుకుందామా? అందుకని అదే అండి 11కి. మార్నింగ్ అంటే మీరు లక్ష్మి గారు మార్నింగ్ 9 అయితే పర్వాలేదు. ఎందుకంటే 9 కంటే ముందు అయితే చాలా మంది లేవరు. ముందు కాదు, 11 అంటున్నారు 9 కూడా సార్, 11 కి అయితేనే బెటర్. 11 అయినా పర్వాలేదు. సండే 11కి పెట్టుకుంటే 40 మినిట్స్ అంటే 12:20 అయిపోతుంది. అది సండే 11 అయితే నాకు అబ్జెక్షన్ లేదండి. అంటే మాది లార్జ్ మీటింగ్ ఈవినింగ్ 5:30కి. ఓకే, అదే అయితే సండే 11కి మార్చుకుందాం మనం వచ్చే వారం నుంచి. ఈ మండే తీసేసి అప్పుడు చూద్దాం, ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఓకే వెంకటేశ్వర గారు, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కృష్ణమూర్తి గారి మాటలోటి మనం ఎక్కువగా పదాలను గురించి పదాలు విని శైలి గురించి వాటి గురించి చేస్తాం. కానీ మన చైతన్యంలో మార్పుకు కావాల్సిన క్రియలు ఏమి మనం చేయటం లేదు. అందువల్ల కొంచెం విజ్ఞాన సమాజంలో మనం ఆచరణాత్మకంగా జీవించడం దూరం అవుతున్నాము అనిపిస్తుంది నాకు. మీరేమంటారు సార్? ట్రూ సార్. ఇప్పుడు మీరు చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే మీరు చైతన్యంతో మిక్స్ అయ్యే పాయింట్లు అన్ని తీసుకురాగలిగారు. అలాగే వినేవాళ్ళకి కూడా కాదు సార్, లాస్ట్ కాన్సెప్ట్స్ వీక్ లక్ష్మి గారు ఒక చొరకేశారు. ఏంటంటే మన దగ్గర అపారమైన సాహిత్యం, విజ్ఞానం ఉన్నది, పుస్తకాలు ఉన్నది కాదు, దాంట్లో పరిమితంగా స్పష్టంగా సరళంగా చెప్పాలని చెప్పారు మేడం. కరెక్ట్ అండి. ఈవెన్ టిమ్ బాయిడ్ అదే చెప్పాడు ఆయన. ఆయన ఇన్స్టెన్స్ ఏం చెప్పారు తెలుసా అండి? ఒక మీటింగ్ లో వాళ్ళ అమ్మాయి 12 years అంతా ఉంది. ఆ అమ్మాయికి అర్థమయ్యే రీతిలో, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పగలిగితే చక్కగా టీఎస్ అనేటువంటిది బాగా డెవలప్ అవుతుందండి. అంటే ఇక్కడ మనం వాస్తవిక జీవితంలో జరుగుతున్న కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి. తీసుకుని దాంట్లో ఫిలాసఫీ, థియాసఫీని మిక్స్ చేసి ఎక్కడ ఏ ప్రిన్సిపల్ పనిచేస్తుందో చెప్పాలి. ఉదాహరణ కూడా తీసుకుందాం అండి. ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుంటున్నాం. I may not agree with you completely, or you may not agree with me completely. Yet, we must be friendly. At the same time, we must have brotherlyhood relations. అటువంటిది ఉండాలి, చాలా ఇంపార్టెంట్. అంటే we must learn to disagree with others also. Agree with people who are not agreeing with us. ఆ టెంపర్మెంట్ రావాలి మనకి. కరెక్టే. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎంత సింపుల్ గా చెప్పినా అయినా వినడానికి మనుషులు కావాలి. ఫస్ట్ మనుషులు కావాలంటే మనుషులు టైం స్పేర్ చేసుకుని ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఈ ట్రైన్ ఎక్కడానికి మనం రివ్యూ చేసాం ఇందాక. సో సండే 11కి మార్దాం, దాన్ని బట్టి ఎక్స్పెరిమెంట్ చేద్దాం. సరే సార్, ఢిల్లీ వెళ్ళాలంటే ట్రైన్ టైం ఉంటుంది. ఆ టైంకి వెళ్తేనే ఢిల్లీ వెళ్ళగలుగుతాం ట్రైన్ పట్టుకుని. అలాగే మనకి అంత చైతన్యంలో మార్పు రావాలి అనుకుంటే ఆ జ్ఞానం మీద
ఆ మంచి ఆతృత, ఆ ప్రేమ, అభిమానం ఏర్పరచుకోవాలి. ఏర్పరచుకున్న వాళ్ళే వస్తారు దీనికి, లేకపోతే అందరూ రాలేరు. అవును సార్. అది అందరికీ కూడా ఆ యోగ్యత ఉంటుందని నేను అనుకోను. ఎవరో అదృష్టవంతులు కొంతమంది పూర్వజన్మ సంస్కారం వల్ల వాళ్ళు రావచ్చు. అంచేత మనం రాలేదని బాధపడదు సార్. మనం కంటిన్యూ చేద్దాం. అవర్ ఎఫర్ట్స్ వన్ డే విల్ గివ్ గుడ్ ఫ్రూట్స్. ఓకే. ఇప్పుడు ఆ, ఎవరున్నారు ఇక్కడ? ఆరుగురు, మొత్తం ఆరుగురు ఉన్నాం. చిన్న అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్. మన ఆ, రాజమండ్రి ఏ- లక్ష్మీరాణి గారు ఉన్నట్టున్నారు, ఏం మాట్లాడలేదు ప్రెసిడెంట్ గారు. అన్నా లక్ష్మీనారాయణ గారు వచ్చారు. ఆ, మరి ఆవిడ కూడా చెత్త బాగుంటుంది. స్పీకర్ అన్మ్యూట్ చేశారు. మొట్టమొదట నేనే చెప్పానండి ఆయన మాటలకి ప్రభావితమై. మీరు కాదు, లక్ష్మీనారాయణ లక్ష్మీ గారు గారు. మాట్లాడారు. లక్ష్మీనారాయణ గారు అదే ఉన్నారు. ఆవిడ మాట్లాడమని. రాజమండ్రి టిఎస్ ప్రెసిడెంట్ గారు. ఉమ్, అక్కడ ఒకటి మంచి సిస్టమేటిక్ గా జరుగుతుందండి. ఆ విషయంలో మాత్రం అప్రిషియేట్ చేయాలి. గోపాలకృష్ణ గారు ఈస్ టేకింగ్ ఏ వెరీ గుడ్ లీడ్. దానికి ప్రోత్సాహం లక్ష్మీరాణి గారు ఇస్తున్నారు. దట్ వీ విల్ అప్రిషియేట్. ఇంకా ఏ లక్ష్మీ విధంగా చేస్తామో గోపాలకృష్ణ గారు మన దీంట్లో మన ఫెడరేషన్ లెక్చరర్స్ లో ఆయన ఉన్నారు. ఆయన జాయిన్ అవ్వట్లేదు మీటింగ్ కి. అదే నేను అబ్జర్వ్ అదే చేస్తున్నా. కానీ చెప్తున్నా కానీ ఈ సాయంత్రం మండే సాయంత్రం వల్ల వస్తుందండి. ఓకే, చూద్దాం సార్ మండే స్టార్ట్. ఇప్పుడు చిన్న అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్ డిస్కషన్. మనం 6:27 అయింది నాకు ఇక్కడ. ఇంకా మీకు చెప్పండి. టైం మనకి సెకండ్ సెషన్ కూడా క్లోజ్ అయిపోతుంది. ఆ, మనం మన మెంబర్షిప్ రెన్యువల్ టైము ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 20కి పెంచారు ఇండియన్ సెక్షన్ వాళ్ళు. దానికి తగ్గట్టుగా వాళ్ళు మనం పంపించిన రెన్యువల్స్ లక్ష్మీ ఈమెయిల్లో పంపించినవన్నీ వాళ్ళు అకౌంట్ ఫర్ చేయగా. నమస్కారం అమ్మా. చెప్పండి. చెప్పండి సార్. కాదు, ఆవిడ మాట్లాడారా? మీరు అన్మ్యూట్ చేసుకోవాలేమో మీ స్పీకర్. మాట్లాడుతున్నారమ్మా. మ్యూట్ లో ఉంది. స్పీకర్ అన్మ్యూట్ చేసుకోవాలి. మ్యూట్ లో ఉన్నారమ్మా. మ్యూట్ లో ఉన్నారు. స్పీకర్ మ్యూట్ లో రైట్. ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మాట్లాడండి. మ్యూట్ పడింది. మళ్ళీ మ్యూట్ పడింది. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే 1159 మెంబర్స్ ఉన్నారని చెప్పి మనకి జూన్ మాసంలో పంపించిన దాన్ని, ఈ రెన్యువల్స్ లార్జెస్ట్ నుంచి వెళ్ళిన రెన్యువల్స్ అన్ని తీసుకోగా 465 మంది ఇంకా పెండింగ్ ఉన్నారని పంపించారు. అవి మళ్ళీ నేను లార్జ్ వైజ్ సెగ్రిగేట్ చేసి అందరికీ పంపించాను. ఇంకా టైం ఇచ్చారు 20వ తారీఖు దాకా అని. సో ఆ విధంగా మచిలీపట్నంది 41 మంది 1159లో చూపిస్తే ఇప్పుడు 17 చూపిస్తున్నారు వాళ్ళు ఇండియన్ సెక్షన్ వాళ్ళు. అంటే 24 మంది రెన్యూ చేసినట్టుగా కనిపిస్తోంది. అది క్లారిటీ లేదు. ఆ 17 బ్యాలెన్స్ ఉందని మళ్ళీ రమేష్ గారికి పంపించాను. ఆయన చూసారో లేదో తెలియట్లేదు. ఓకే, అలాగే ఏలూరు 77 మంది గుప్త విద్యాలయ 77 మందికి రెన్యూ చేయవలసిన వాళ్ళు 66 అని చూపించి మళ్ళీ కరెక్ట్ చేసుకునే వాళ్ళు 56 చూపించారు. దీని మీద నేను సాంబశివరావు గారు నా దగ్గరికి వస్తే నేను మాట్లాడాను. డాక్యుమెంట్స్ పంపించమని చెప్పాను. ఆయన ఏం చేశారంటే మిస్టేక్ చేశారండి. ఆయన రెన్యూ చేసే కార్యక్రమాన్ని స్కాన్ చేసి ఈమెయిల్లో పంపించే కార్యక్రమం ఆయన కొత్త మెంబర్షిప్ అప్లికేషన్స్ తో పాటు రాజమండ్రి గోపాలకృష్ణ గారికి పంపించారు. గోపాలకృష్ణ గారు ఆ పోస్ట్ లోను ఆయన స్కాన్ చేసి పంపిస్తానని ఒప్పుకున్నది మర్చిపోయి ఆయన పోస్ట్ లో ఆ కొత్త అప్లికేషన్స్ తో పాటు ఆ రెన్యువల్ సంతకాలు పెట్టిన షీట్ ని వారణాసి వస్తారు. వాళ్ళ కండిషన్ ఏంటంటే రెన్యువల్స్ ఓన్లీ త్రూ ఈమెయిల్, నాట్ త్రూ పోస్ట్. కొత్త మెంబర్షిప్ అప్లికేషన్స్ ఓన్లీ త్రూ పోస్ట్. ఇది ఉండండి, ఏలూరు సాంబశివరావు గారితో నేను మాట్లాడాను 2-3 సార్లు. ఆయన మళ్ళీ నిన్న కూడా మాట్లాడాను. స్కాన్ చేసి పంపించండి, మీ దగ్గర జిరాక్స్ కాపీ ఉంది కదా, అది స్కాన్ చేసి పంపిస్తే మీరు 50 మంది అని అంటున్నారు, 50 తగ్గిపోయి 56 చూపిస్తున్నారు. ఈ 50 పోతే 6 మిగులుతారు అని చెప్తాను. అది రిగార్డింగ్. అలాగే అశోక్ అలాంటి కూడా ఏం చేయాలో చెప్పాను. వాళ్ళతో మాట్లాడి చేయమని చెప్పాను. 20 దాకా టైం ఉందని. ఓకే, ఇప్పుడు సెప్టెంబర్ 20 వరకు టైం ఉందండి ఇంకా కాకినాడ నుంచి కూడా. ఎవరికైనా సెప్టెంబర్ 20 దాకా టైం ఇచ్చినట్టు నేను అందరికి పెట్టాను. మా పాప గాయత్రి చాలా మందికి ఫోన్ చేసి రప్పించిందండి.
ఒక 55 మంది అయినట్టున్నారు. ఇంకా మీకు ఏమైనా పంపించారండి? ఇంకా నాకు రాదండి. నాకు కాపీ వస్తుంది, ఈమెయిల్ నాకు వస్తేనే తెలుస్తుంది. రాజమండ్రి ఇంకా 15 మంది ఉన్నారు కాకినాడ రివ్యూ చేయవలసిన వాళ్ళు. కాకినాడలో 87 మంది ఉన్నారు. ఆ, ఇంకా 87 మంది ఉన్నారండి. ఆ, కాకినాడలో చాలా మందికి ఫోన్ చేసిందండి మా పాప గాయత్రి. మీరు చెప్పిన తర్వాత చాలా మందికి ఫోన్ చేసింది. వాళ్ళు మరి సరిగా రెస్పాన్స్ అవ్వట్లేదు ఏంటో, మరి వస్తామంటున్నారు. వచ్చారు చాలా మంది, 55 మంది అయినట్టున్నారండి. మీరు అదే అండి చెప్పిన 50 తర్వాత నేను అదే 193 మందికి ఇంక్లూడింగ్ పిఆర్ కాలేజీలో స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ జాయిన్ చేసిన స్టూడెంట్స్ లెక్చర్స్ కలిపి 193 లోంచి సుబ్బారావు గారు చేసింది 55, 55 నాది ఒకటి 56, ఇంకొక ఇద్దరు 58 ఫోన్ అవుతాయి. చేసిన తర్వాత నేను దివ్యజ్ఞ సమాజానికి వెళ్ళానండి. అప్పటికి 19 డిప్లొమాస్ ఇచ్చారు. తర్వాత మేము అదే ఇంటికి వచ్చిన తర్వాత మా పాపతోటి ఫోన్ చేయించి రప్పించానండి. 55 వరకు ఉన్నారండి. అంటే ఇంకా టైం ఉందండి. మరి ఈ అయితే గ్రూప్ లో మళ్ళీ పెట్టారు ఫాలోఅప్ చేస్తాను. మళ్ళీ ఫాలోఅప్ చేస్తుందండి మా పాప అయితేనే. ఇప్పుడు ఇంకా ఇప్పుడు యాక్చువల్ టైం గా అయిపోయిందేమో అని నేను మాట్లాడి కూరుకున్నాను. కాదండి. ఇప్పుడు సుబ్బారావు గారికి పెట్టాను, అందరికీ పెట్టాను. మెసేజ్ అదేలేండి. చూస్తున్నారు లేదో, రెస్పాన్స్ ఇవ్వట్లేదు. 20 దాకా టైం ఉంది. ఓకే అండి. లక్ష్మీనారాయణ గారు మాట్లాడతారా? స్పీకర్ అన్మ్యూట్ చేసుకోవాలండి. మ్యూట్ చేశారు. అంటే ఇదే అండి, ఇప్పుడు మన ప్లాట్ఫామ్ ఎలాంటిదంటే అన్మ్యూట్ చేసే అన్మ్యూట్ ఉంది సార్. ఓకే, వాట్ ఎవర్ మేబీ 6. మీకు టైం ఎంత అయిందండి? 7:02 అయిందా? 7:02 సార్. ఇంకా 8 minutes ఉంది. సో దిస్ ఈస్ ద అమ్మ లక్ష్మీరాణి గారు ఏమైనా మాట్లాడతారా? ఓకే. అదే స్పీకర్ అన్మ్యూట్ అయ్యి ఉందండి, కానీ ఆవిడ మాట వినడం. అంటే జూమ్ ప్లాట్ఫామ్ లో ది హైడ్ అండ్ సీక్ ఈజ్ ఆల్సో దేర్. హైడ్ అండ్ సీక్ అంటే ఉంటాం, కానీ బై వర్చ్యూ ఆఫ్ దిస్ మ్యూటింగ్ వీడియో ఆర్ ఆడియో మనం ప్రెజెన్స్ ఉంటుంది, బట్ పార్టిసిపేషన్ ఉండదు. మీకు అర్థమైందా? అది ఒకసారి నేను అదర్ స్టేట్స్ మీటింగ్స్ కూడా చాలా అటెండ్ అవుతున్నా. అందులో నేను చూస్తూనే ఉన్నా. ఎందుకంటే వాళ్ళు ఫేస్ అది కనపడిన బొమ్మ అయితే పెట్టుకుని వింటూ ఉంటారు. మళ్ళీ క్వశ్చన్ అవర్లో మాత్రం అందరూ రెస్పాండ్ అవుతున్నారు బాగా. అది మరి ఓకే. మనకి ఇక్కడ ప్రెజెన్స్ ఏంటంటే సార్, లెట్ మీ సే, నాకు ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కొంతమందికి కంప్యూటర్స్ ఆపరేట్ చేయడం రాదు. మనం ఇప్పుడిప్పుడే నేర్చుకుని మనం అయితే కొంచెం అడ్వాన్స్ అవ్వగలుగుతున్నాం. అది అందరికీ రావటం లేదు. దానివల్ల కొంత ఇబ్బందిగా ఉంది వాళ్ళకి. అది నేను చెప్పాను, పొద్దున సాంబశివరావు గారు వచ్చారు, ఆయన నాకు డాక్యుమెంట్స్ అన్ని చూపెట్టారు. ఆ స్కాన్ చేసి నేను పంపిద్దామని చూస్తే మళ్ళీ సాఫ్ట్వేర్ చేంజ్ అయిపోయింది. ఆయన లేటెస్ట్ ఫోన్ తీసుకున్నారు. నాకు కూడా చాలా తిప్పలు పడ్డాను. బాబు బయట నుంచి పంపించేయండి అని చెప్పాను. ఈ వాడి పంపించేసే ఉంటాడు ఆయన. నేను ట్రై అదే చేశానండి. నేను మాట్లాడానులేండి. నిన్నే మాట్లాడాను. మొన్న మాట్లాడాను. ఓకే. అదేనే మనకి ఇంకో సజెషన్ సార్, మనం ఫెడరేషన్ లెక్చరర్స్, సెక్రటరీస్, తర్వాత ప్రెసిడెంట్స్ కూర్చొని ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఆ విషయాల మీద కూడా ఒక మీటింగ్ పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. పెట్టడానికి అడ్మినిస్ట్రేటివ్ మీటింగ్ పెడతాం, కానీ మనుషులు ఏం చేయాలి? ఆ ఫెడరేషన్ ప్రెసిడెంట్స్ ని వాళ్ళని కూడా ఈ జోనల్ సెక్రటరీస్ జోనల్ సెక్రటరీసే ప్లాట్ఫామ్ మీద రావట్లేదు. కాకపోతే వాళ్ళు మోటివేట్ చేయాలి వాళ్ళ జోన్లో ఉన్న సెక్రటరీస్ ప్రెసిడెంట్స్ ని. అయ్యా, జూమ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి, మీటింగ్ రండి, జాయిన్ అవ్వండి అని వాళ్ళు మోటివేట్ చేయాలన్నమాట. బట్ ఎవ్రీబడి ఈజ్ బిజీ. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, చూద్దాం. సో ఇంకా 5 నిమిషాలు ఉందండి. లక్ష్మి గారు మీరు మాట్లాడండి. రాణి గారు, లక్ష్మి రాణి గారు అన్మ్యూట్ ఫ్లక్చుయేట్ అవుతుంది.
నేను అంటే ఇక్కడ మీకు ఏంటంటే మొదటే చెప్పానండి, నన్ను మాట్లాడమని అనకుండానే ఆయన లెక్చర్కి ప్రభావితమై అద్భుతంగా చక్కటి పాయింట్స్ని చక్కటి పదజాలంలో అంటే ఏదైతే అవసరమో అవన్నీ కూడా చాలా బాగా చెప్పారనమాట. ఉమ్, ఏ విధంగా ఒక ఆ, అంటే ఏమంటారు పొటెంట్ శక్తివంతమైన థియాసఫిస్ట్గా మన బాధ్యతలేంటి అనేవి చాలా బాగా చెప్పారు. లివింగ్ ఓకే థియాసఫిస్ట్ అంటే థియాసఫిస్ట్గా జీవించడం చాలా అవసరం అన్న పాయింట్ చాలా ముఖ్యమైన పాయింట్. అదే నెక్స్ట్ జనరేషన్కి కూడా అది పాస్ ఆన్ అవుతుందని. ఓకే అండి, ఇంకా 4 minutes ఉంది. మనం వెంకటేశ్వరరావు గారు లెటర్స్ యాజ్ రిజాల్వ్డ్ ఇన్ బిట్వీన్ అవర్ సెల్ఫ్స్ వీ కెన్ చేంజ్ ద డేట్ ఫ్రమ్ మండే టు సండే, ఎవ్రీ సండే 11 o'clock ఇండియన్ స్టాండర్డ్ టైం. ఓకే, అదైతే 11 నేను AM. మెసేజ్ ఓకే. మెసేజ్ 11 to పెట్టాలి. అది 11. ఇటలీ చెప్పండి ఇటలీ చెప్పండి. నిర్మాత కౌంట్ కోవూర్ గురించి బెంజమిన్ డిజ్రైల్ అంటాడమ్మా. ఉమ్, చెప్పండి. బెంజమిన్ డిజ్రైల్ అంటాడు కౌంట్ ఉమ్, కోవూర్ గురించి, హీ మీన్స్ వాట్ హీ సేస్, బీవేర్ ఆఫ్ దట్ మ్యాన్. అతడి గురించి జాగ్రత్త, అతడు ఏం చెప్తాడో అదే చేస్తాడని. అట్లాగే దివ్యజ్ఞాని అనేటువంటి వాడు కూడా మనం మాట్లాడేది మన జీవన విధానం అలా ఉన్నట్లయితే ఇట్ విల్ బి కంటిన్యూడ్ ఫర్ ఎవర్ టు ది కమింగ్ జనరేషన్స్. అదే అదే అవును. అనిబిసెంట్ కూడా చెప్పారు. లివింగ్ లివింగ్ థియాసఫీ ఇస్ పవర్ఫుల్ వే ఆఫ్ స్ప్రెడింగ్ థియాసఫీ అని. ఓకే, నేను విద్య అనేటువంటిది మ్యాగజైన్ డౌన్లోడ్ చేసుకున్నాను. యూనిటరీ లాడ్జ్ ఆఫ్ థియోసాఫిస్ట్ అమెరికా, ఇవాళ న్యూయార్క్ నుంచి. అది చాలా పవర్ఫుల్గా ఉందనుకుంటా అండి. ఇంకా ఆర్టికల్ చూడలేదు, చూడగానే చెప్తాను. ఆ డౌన్లోడ్ వాళ్ళు అలాగే అలౌ సార్. చేయలేదు, అతి కష్టం మీద సంపాదించాను. అది డౌన్లోడ్ చేశాను. వెంకటేశ్వర గారు మీకు ఒక కాపీ అలాగే షేర్ సార్. చేస్తాను. అంటే అలాగే 1 minute షూర్ సార్, ఉంది. థ్యాంక్ యూ సార్. ఏమండి 2 minutes ఉందా? 2 minutes 1 minute? 2 minutes లక్ష్మి గారు, మా 1 లక్ష్మీరాణి second గారు ఏం ఉన్నా మాట్లాడలే పాపం. కాదు, 1 second అది ఉన్నా మ్యూట్ లో నా మాట వినిపిస్తుందండి? ఇప్పుడు 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 వినిపిస్తుంది. ఎందుకుందమ్మా? ఇప్పుడు ఇంకా వినిపిస్తుందా సార్? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవాళ చాలా బాగుంది మీ మీ స్పీచ్, బాగుంది సార్. ఫస్ట్ ఓకే. టైం అండి మిమ్మల్ని చూడటం. అదే ఆ, మీ సెమినార్ కి వచ్చానమ్మా, రాజమండ్రిలో జరిగినప్పుడు ఫస్ట్ యాన్యువల్ వచ్చారండి? ఫెడరేషన్ మీటింగ్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఒకసారి లక్ష్మి రండి గారు, సార్ రాజమండ్రి, సండేస్ ఎప్పుడైనా. షూర్ అమ్మా, తప్పనిసరిగా. రండి సార్. ఇప్పుడు పిఎల్ఎన్ ఓకే. ప్రసాద్ గారు వస్తున్నారండి 7th 8th ని. ఆ, అలాగే. అంటే యాక్చువల్ గా మనకి ఏదన్నా మన మీటింగ్స్ ఒక 2-3 కండక్ట్ చేద్దామని ఉంది రఘురామారావు గారు. చెప్పండి. అంటే మనం కాకినాడ గాని, ఇటు నరసాపురం గాని, అట్లా ఏలూరు గాని, మన కేవీబీ శాస్త్రి గారు ఏమైనా రెడీ ఉంటే అక్కడ ఏలూరులో చెప్పుకొని ఇటు రాజమండ్రి వస్తారండి, మేడం, నేను లేదా అట్లా బయటకు నరసాపురం. వెళ్ళే పరిస్థితిలోనే లేను, హెల్త్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో. చూడండి, ఓకే, ఓకే. లక్ష్మీరాణి గారు, ఇప్పుడు మన రఘురామ్ కోఆర్డినేట్ చేయాలి దీన్ని. రఘురామ్ ఇస్ ద నేను డైరెక్టర్ ఆఫ్ ప్రొపగేషన్, ఆయన కోఆర్డినేట్ చేయాలి ఈ నేను ఆయన రఘురామ్ ఆయన చెప్పాను సార్. ఆ, సో చెప్పానండి, నరసాపురం అడుగుదాం అంటున్నారండి. ఇప్పుడు ఇందిరా గారు ఏమన్నా మన కాకినాడలో పెట్టగలరా అండి? ఇంద్ర గారు అంటే మనం కాకినాడ కాకినాడ లాంచ్ అంటే సుబ్బారావు గారు వాళ్ళతో మాట్లాడి చెయ్యాలి. లెట్ అండ్ మన టైం అయిపోతుంది. సెకండ్ సెషన్ 40 minutes కూడా అయిపోతుంది. ఓకే. మళ్ళీ పర్వాలేదు, మళ్ళీ మాట్లాడదాం, కంటిన్యూ చేద్దాం అంటే లక్ష్మి గారు ఆన్ చేస్తారు. మళ్ళీ అందరూ రీజాయిన్ అవ్వాలి. అది చేద్దామంటే పర్వాలేదు సార్, మనం ఫోన్ లో మాట్లాడుకుందాం అండి. అలాగే. ఓకే, లేదు, ఇది కంటిన్యూ చేసుకోవచ్చు అండి, ఏం లేదు. మళ్ళీ అలా అంటే మళ్ళీ 40 minutes మళ్ళీ 40 minutes మన మధ్యలో వాళ్ళు ఎగ్జిట్ అయితే మర్యాదగా ఉండదు కదా. అవును సార్, మళ్ళీ అవును. అది అందుకని ఫోన్ లో మాట్లాడుకుందాం. ఇప్పుడు టైం అయిపోయింది, అలాగే. కట్ ఓకే అయిపోతుంది అండి, ఇప్పుడు. థ్యాంక్ యూ సార్, నమస్కారం థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అందరికీ అందరికి, నమస్కారం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ నైట్ అందరికి. గుడ్ నైట్. నాకు వస్తాను.